ఏ శుభకార్యానికైనా శుభారంభం. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏంటి సినిమాలలో అక్కడ చెయ్యాలి, ఆయనతో చెయ్యాలన్న కోరిక, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఒక విష్ చేద్దామని వచ్చి కలిశారు? అసలుకి ఈ ఏడాది ఎన్టీ రామారావు గారికి ఏదో ఒక 100th year. నేను ఇప్పుడైతే 2 days బ్యాక్ వీడియో చేశాను. కాట్రగాల్ ప్రసాద్ అనేసి ఒక ప్రొడ్యూసర్. ఆయన వీడియోని చూసేసి, సార్ ఏం సార్ ఇది, ఎన్టీ రామారావు గారితో నిండా క్లోజ్ గా ఉన్నవారు కూడా ఎంతో మ్యాటర్స్ చెప్పి ఉంటారు, ఎంతో బ్యూటిఫుల్ గా మీరు మాట్లాడి ఉంటారు ఆ వీడియోలో. అది వీడియో వస్తుంది, ఇప్పుడు చూస్తారు మీరు. నాకు ఎన్టీ రామారావు గారికి నేను తెలియదు, ఆ బజుల్లా రోడ్, హబీబుల్లా రోడ్ లో ఒక బాల్కనీ లాగా ఒకటి ఉండి అక్కడ నుంచి ఆయన అక్కడ దర్శనం చేస్తారు. అది ఎప్పుడో నేను చూసుంటాను, చిన్న బిడ్డగా స్కూల్కి పోయినప్పుడు ఎప్పుడో. అంతే నాకు తెలిసిన ఎప్పుడో షూటింగ్ వాగనీలోనో ఏవిఎంలోనో నేను షూటింగ్ చూసేటప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు షూటింగ్ చూసాను అంతే. దాన్ని బట్టి నేను మాటలే ఆ వీడియోని ఇంత చాలా బాగా ఉంది అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తా అంటే, ఐఎమ్ వాచింగ్. చిరంజీవి గారు ఇస్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను ఎప్పుడు హైదరాబాద్ వస్తేనే వాళ్ళ ఇంట్లోనే భోజనం. అవునా? ఇప్పుడు యాక్చువల్గా ఆయనతో 100th ఫిల్మ్ కి నాతో స్క్రిప్ట్ నేను డైరెక్షన్ చేసేది అంతే మాట్లాడుతుంది. అవతల సడన్ గా అదే చేంజ్ అయింది. అవతల మురుగదాస్ గారు కత్తి ఏదో జరిగింది. సో వెరీ లాంగ్ బ్యాక్ నుంచి ఆయనతో వెరీ క్లోజ్. బట్ పవన్ కళ్యాణ్ గారిని నేను నుంచి డిస్టెంట్లే చూసి ఉంటాను. ఆయన గురించి న్యూస్ లైక్ ఫెయిలియర్స్, లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఆయన అటెంప్ట్ చేసేది పొలిటికల్ కొంచెం కూడా దానిలో ఏం చెప్తారు, దాన్ని డిసప్పాయింట్ అవ్వకుండా అగైన్ అండ్ అగైన్ ఆయన ట్రై చేసేది ఒక దిన ఆయన విన్ చేస్తారు. అదిదా రియల్ సక్సెస్. ఓకే, పాలిటిక్స్ కి వస్తాము, ఏదో ప్రాబ్లం జరిగింది వచ్చింది అని చెప్పేసి బ్యాక్అవుట్ చేయకుండా ఆయన కీప్ ఆన్ ట్రైయింగ్. ఆ హీరోయిజం వచ్చి నాకు నచ్చింది. సో ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ హిమ్, దట్స్ ఆల్. నెవర్ బిఫోర్ ఐ మెట్ హిమ్. I just asked his permission through his peer, somebody, like I want to meet him, just to say congratulations. ఫస్ట్ టైం కలవటం? ఫస్ట్ టైం. చిరంజీవి గారు ఎంత క్లోజ్ అయినా ఫస్ట్ నుంచి ఎప్పుడు నేను రామ్ చరణ్ గారిని అక్కడ చూస్తున్నా, అల్లు అర్జున్ గారిని అక్కడ చూస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, అన్ని చేస్తున్నా. బట్ ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరి నన్ను మరి ఆయన కొంచెం ఓపెన్ గా, ఆయనతో లైఫ్ స్టేట్మెంట్స్, ఆయన లైఫ్ కూడా కొంచెం ఓపెన్ బుక్ గా ఉంటుంది. ఆయన కమల్ సార్ లాగా అది ఒక ఓపెన్ బుక్. దాని గురించి అందరిని వాళ్ళు ఏదో కమెంట్ అంతా పెడతారు కదా, అది ఆయనకు నేను కూడా తెలుసు ఇదేమి ఆయనతో లైఫ్ ని గురించి ఎందుకు పెట్టాలి, పాలిటిక్స్ ను వచ్చినప్పుడు ఎందుకు ఇది చేస్తారు అనేసి. సో ఐ కీప్ ఆన్ వాచింగ్ పవన్ గారు. అతను ఈ పర్మిషన్ అడిగిన ఈవినింగ్ 4 o'clock నాకు 10 minutes టైం ఇచ్చారు. 4 to 4:10. నేను 4 o'clock మీట్ చేసినానండి. ఆల్మోస్ట్ 6 hours ఐ వాస్ విత్ హిమ్. 6 hours స్టిల్ 10 minutes. ఏం మాట్లాడారు 6 hours? మీరు ఆయననే ఎక్కువగా మాట్లాడారు. నాతో ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఎట చూసారు ఉదయం థియేటర్ లో. అప్పుడు టికెట్ కొని ఆ క్యూలో నిలిచి ఆయన టికెట్ ఆ పిక్చర్ చూసిన అవతల ఎవరా ఇలాంటి ఒక హీరో. అప్పుడు చూసాను సార్ మిమ్మల్ని, దానిలో ఉంటే మిమ్మల్ని ఫాలో చేస్తాను అది ఇది అనేసి నేను ఎక్కువగా మాట్లాడతాను, ఆయన ఎక్కువగా మాట్లాడాను. ఎప్పుడు నేనే గిఫ్ట్ చేస్తాను ఎక్కడ పోతే, నాతో గిఫ్ట్ నిండా స్పెషల్ గా ఉంటుంది, మ్యారేజ్ గిఫ్ట్ వాట్ ఎవర్. అలాంటి నేను ఏదో ఒక గిఫ్ట్ ఏదైనా పోయినా ఆయన అలాంటి ఒక 100 గిఫ్ట్ నాకు ఇస్తారు. సో అట్లా స్టార్ట్ అయింది. 6:30 వరకు మాట్లాడితే తర్వాత నేను చెప్తున్నా, మీకు షూటింగ్ ఉంది కాదు, ఏం రత్నం గారు షూటింగ్? అవునవును, దే ఆర్ వెయిటింగ్ అంటున్నారు. సరే వెళ్తామా అని మళ్ళీ నేను ఆయనతో పోయి షూటింగ్ చూసి, సో టిల్ 10 o'clock వరకు వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. నేను ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే మనం వర్క్ చేస్తాం సార్ అనేసి ఆయన చెప్పారు. సో అలాంటి ఒక పెద్ద హ్యాపీనెస్. ఆయన యాజ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ జమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, మామూలు విషయం. 6 hours, మోర్ దెన్ 6 hours స్పెండ్ చేయటం. పవన్ గారు అసలుకి కొత్తగా కలిసే వాళ్ళని చాలా కొంచెం షై ఉంటారు కదా, ఆయన ఎక్కువ మాట్లాడలేదు. నేనే అదే మరదా ఫీల్ చేస్తుంటుంది. ఆయన ఒక రిజర్వ్డ్ అనే టైప్ గా ఉంటారు అనేసి, ఆయన మాట్లాడకపోతే నేను అంత మాట్లాడినా, ఆయన ఉడిస్తే నేను మాట్లాడే ఉంటారు. ఇలాంటి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి చెప్పారు కదా ఫోన్ చేసి 10 minutes మీ అపాయింట్మెంట్, ఆయన షాక్ అయ్యి ఉంటారు. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. లవబుల్ ఓ లవర్ ని మీట్ చేసేలాగా, లవర్ ని మీట్ చేసేప్పుడు మనకి టైం పోయితే తెలియదు. అవును, పోయితే ఉండదు డైలాగ్. లవర్స్ ఎప్పుడే కాఫీ షాప్ లో, ఏదో కాఫీ షాప్ లో కూర్చొని నువ్వు చెప్పు అరవన్లే అప్పుడు అంతే. ఓకే, వీళ్ళిద్దరు కాఫీ అట్నే ఉంది, వీళ్ళిద్దరు ఓర్ని తాగుని ఉంటారు. ఓకే, సో ఈ సినిమా కరెక్ట్. సినిమా పక్కన పెడితే ఒక స్టేట్ గురించి కానీ, లేకపోతే ప్రజలకు ఏదో చేయాలన్న తపన మీకు అదిదా నాతో బేస్. యాక్చువల్ గా నాతో ఫస్ట్ ఫిల్మ్
దానికి ముందు మా అమ్మ నాయన నాకు వన్న వేసి ఉంటారు, మా టీచర్ నాకు వచ్చి ఏదో నాతో ఎడ్యుకేషన్కి రీజన్గా ఉంటారు. బట్ ఓన్లీ వన్ ఫిల్మ్ బికమ్ సొసైటీలో నాకు పార్థివ్ అంటే ఎవరునేసి ఒక నాకు నేమ్ వచ్చింది. ఓకే. అది ఇచ్చింది ఈ పీపుల్. ఈ పీపుల్కి ఇన్ టర్న్ ఏదైనా చేయాలనేది నాకు మైండ్ లో బేసిక్ విషయం. అదిదా నా పార్థివన్ మణిదన్ ఏమంటారు అనేసి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. నాతో నాకు ఎవ్రీ ఫిల్మ్ ఐ యూస్ టు స్పీక్ పాలిటిక్స్. ఆల్ మై ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్ లో ఒక పాలిటిక్స్ ఉంది, అండర్లైన్ పాలిటిక్స్ ఉంది. నాకు వచ్చి సినిమాకి మించి ఈ పీపుల్కి ఏదైనా మంచిది చేయాలనేది నా మైండ్. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారు నేను ఫాలో చేసేది. అందరు ఎంజీఆర్ నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి అందరిని చూసేది అదా, వీళ్ళు ఎలా చేశారు ఆ విషయాన్ని అట్టనేసి. చిరంజీవి గారితో నేను మాట్లాడి ఉంటాను పాలిటిక్స్. స్పీచ్ లో మీకు నచ్చింది ఆయన స్పీచ్ లో? అంటే ప్రజలకి ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అవునవును, అదిదా హీరోగా నేను చూసాను అక్కడ. ఎప్పుడే హీరో అన్నవాడు వాడికి ఫెయిల్యూర్ వస్తే ఆ ఫెయిల్యూర్ ని ఎట్ట ట్రీట్ చేస్తాడు, అదిదా రియల్ హీరో. సో ఆ పాలిటిక్స్ రావాలనేది నాతో ఫీలింగ్. ఇప్పుడు కూడా నేను విజయ్ గారు ఇక్కడ వచ్చేప్పుడు నేను వచ్చి నాతో అప్రిసియేషన్ చెప్పిన అదే అడుగుతారు. సో ఇంతంతా మీరు ఆయనకు అప్రిషియేట్ చేస్తారే, మీరు విజయ్ గారు పిలిస్తే పోతారా వాళ్ళతో పార్టీకి, టీవీకి? అవును చెప్పినారు, అడిగినారు. నేను చెప్పింది లేదు, డెఫినెట్ గా పోను, నాతో పాలిటిక్స్ వేరే. అది ఎప్పుడైనా ఒక టైం వచ్చేప్పుడు నాకు పెట్టిన ఇప్పుడు ఎంగేజ్ అనే చాలా ఎంగేజ్ మీకు ఇప్పుడు సినిమాలు ఎంత ఇంకా కొంచెం ఏదైనా చేసేసి 2 ఆర్లే కదా సార్, కొంచెం టైం తీసుకోండి. ఎప్పుడైనా చేస్తాం. 4 years అయితే 7-0 వస్తుంది, అప్పుడు డైరెక్ట్ గా మినిస్టర్ అప్పుడప్పుడు దీని గురించి